అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని ఒక ఆయన గురించి దేవుడు సాక్ష్యం పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఎవరు ఒక ఆయన అని చూసినట్లయితే దావీదును గురించి దేవుడు సాక్ష్యం పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడుగా ఆయన ఉన్నాడంటే దేవుని ఉద్దేశములను నెరవేర్చగల దావీదు. దేవుడు ఏది చెప్తే అది చేసే దావీదుగా అక్కడ మనం చూస్తున్నాం. కనుక దేవుని ఉద్దేశములు నెరవేర్చగల దావీదు. అందుకే అతడు నా ఇష్టానుసారుడని ప్రభు పలుకుతూ ఉంటున్నాడు. రెండవదిగా మరి మనం చూసినట్లయితే దావీదు దేవునికి ఎలాగూ ఇష్టానుసారుడుగా ఉన్నాడు అని చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13లో మనం చూసినట్లయితే అతడు అభిషేకింపబడిన దావీదుగా మనం చూస్తున్నాం. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన దావీదుగా మనం చూస్తున్నాం. అందుకే దేవునికి ఇష్టానుసారుడైన దావీదని దేవుడు సాక్ష్యం పలుకుతూ ఉంటున్నాడు. దేవుని ఉద్దేశములు నెరవేర్చగల దావీదు, అభిషేకింపబడిన ప్రత్యేకింపబడిన దావీదు మాత్రమే కాకుండా అదే మొదటి సమూయేలు గ్రంథం 16-13లో మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ కలిగిన దావీదు. దేవుని ఆత్మ ఆయన మీదకి బలంగా వచ్చినట్లుగా దేవుని ఆత్మ కలిగిన దావీదును మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా ఎలా మారాడు అని చూసినట్లయితే తన అతిక్రమములను, దోషములను, పాపములను ఒప్పుకుంటున్నటువంటి దావీదుగా మనం చూస్తున్నాం. కీర్తన 51:2-9 వచనాల వరకు మనం చూస్తున్నాం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడగయ్యా అని చెప్పి ప్రభుకు అప్పగించుకుంటున్న దావీదును ఇక్కడ మనం చూస్తున్నాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పి సామెతలు 28:13లో కూడా మనం చూస్తున్నాం. కనుక మరి అతిక్రమములను అనగా దోషములను దేవుని ఎదుట ఒప్పుకుంటున్న దావీదును మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం గమనించినట్లయితే మరి దావీదు ఎలాగూ దేవునికి ఇష్టానుసారుడుగా మారిపోయినాడు అని చూసినట్లయితే మొదటి దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయం 3లో మనం చూసినట్లయితే దేవుని మందిరం పట్ల మక్కువ, ప్రేమ కలిగిన దావీదును మనం చూస్తున్నాం. దేవుని మందిరం అంటే చాలా ఆయనకు మక్కువ, ప్రేమ కలిగిన దావీదును మనం చూస్తున్నాం. ఆరవదిగా మనం గమనించినట్లయితే ఎందుకు దేవుడికి అతడు ఇష్టానుసారుడుగా మారినాడంటే దేవుని పని కొరకు, దేవుని మందిర పని కొరకు తన కొంత సొమ్ము మరి ఆయన సమర్పణ చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. దేవుని పని కొరకు సమర్పణ చేస్తున్న దావీదు. అందుకే దేవునికి ఇష్టానుసారుడుగా అతడు మారిపోయినట్లు మనం చూస్తున్నాం. ఏడవదిగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 63 మొదటి వచనాన్ని మనం చదువుకుంటున్నాం. వేకువనే దేవుణ్ణి వెదికే అటువంటి లక్షణం కలిగినటువంటి దావీదును మనం చూస్తున్నాం. వేకువనే ఉదయమే దేవుణ్ణి వెదికే లక్షణం, దేవుణ్ణి కలుసుకునే లక్షణం మరి దావీదుకు ఉన్నది. అందుకే దేవుని ఇష్టానుసారుడుగా అతడు ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎనిమిదవదిగా మనం గమనించినట్లయితే అదే కీర్తన గ్రంథం 143వ అధ్యాయము 8-9-10 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని చిత్తం పైన
ఆధారపడుతున్న దావీదును మనం చూస్తున్నాం. దేవా, నీ చిత్తానుసారంగా నడుచున్నట్లు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించినట్లు నాకు నేర్పుమని మరి ప్రభుకు అప్పగించుకుంటున్న దావీదును మనం చూస్తున్నాం. అందుకే దేవునికి దావీదు ఇష్టానుసారుడుగా మారిపోయింది. 9వదిగా మనం గమనించినట్లయితే కృతజ్ఞత కలిగినటువంటి దావీదు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలకు, అద్భుత కార్యాలకు, మేలులకు, ఉపకారాలకు కృతజ్ఞత కలిగిన దావీదును మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 86:12 మనం చూస్తున్నాం. కృతజ్ఞత కలిగిన దావీదు. 10వదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి ఆరాధిస్తున్న దావీదు, దేవుణ్ణి స్తుతిస్తున్న దావీదుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక నా ఇష్టానుసారైన మనుషుడని దావీదుని గురించి దేవుడు ఎందుకు సాక్ష్యం పలికాడంటే, మొదటిగా మనం చూసాం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చగల దావీదు, దేవుని ఆత్మచేత అభిషేకింపబడిన దావీదు, దేవుని ఆత్మ కలిగిన దావీదు, దేవుని మందిరం పైన మక్కువ కలిగిన దావీదు, అతిక్రమణను, దోషములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న దావీదు, దేవుని మందిరం పట్ల మక్కువ కలిగిన, ప్రేమ కలిగిన దావీదు, తన కలిగిన దాంట్లో దేవుని పని కొరకు సమర్పణ చేస్తున్న దావీదు, అదిగో కృతజ్ఞత కలిగిన దావీదు, ప్రభును ఆరాధిస్తున్న దావీదు. అలాగైతే మనం కూడా దావీదు వలె ప్రభు ఉద్దేశాలను నెరవేర్చగలిగే వారంగా ఉందాం. దేవుని చేత అభిషేకింపబడిన వారంగా, దేవునికి ప్రత్యేకించబడిన వారంగా, దేవునికి ప్రత్యేకంగా మనం జీవిస్తూ ఉందాం. దేవుని ఆత్మ కలిగి జీవిద్దాం. ఆయన ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పి మరి రోమపత్రికలో ఆ మాటలు మనం చూస్తాం. కనుక దావీదు వలె మనము మన దోషములను ఒప్పుకుందాం. దావీదు వలె దేవుని మందిరం పట్ల ప్రేమ కలిగి ఉందాం. దావీదు వలె దేవుని మందిరానికి కలిగిన దాంట్లో సమర్పణ చేద్దాం. దావీదు వలె అదిగో దేవునికి మన పట్ల జరిగించిన కార్యాలకు కృతజ్ఞత కలిగి ఉందాం. మాత్రమే కాకుండా ఆత్మ సత్యములతో ప్రభును ఆరాధన చేద్దాం. ప్రభుకు మహిమ తీసుకొని వద్దాం. ప్రభుకు మహిమకరంగా ఉందాం. ఆయన ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దావీదుని గురించి మీరు గొప్ప సాక్ష్యం పలుకుతున్నారు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడని అదిగో అపోస్తుల కార్యములు 13:22 మాట్లాడినారు. ఎందుకంటే అతడు మీ ఉద్దేశాలు నెరవేర్చగలవాడు, ప్రత్యేకించబడినవాడు, ఆత్మ కలిగిన వాడు, పాపములు ఒప్పుకుంటున్నవాడు, మందిరం పట్ల ప్రేమ కలిగిన వాడు, మందిర పని కొరకు సమర్పణ చేయగలవాడు, చేసిన కార్యాలకు కృతజ్ఞత కలిగిన వాడు, ఆత్మ సత్యములతో మిమ్మను ఆరాధిస్తున్నవాడు, ప్రతి ఉదయం మిమ్మను ఎదుర్కొంటున్నవాడు, మీ చిత్తం పైన ఆధారపడుతున్న దావీదుగా మేము చూస్తున్నాం. కాబట్టి అయ్యా, మరి మేము కూడా వాక్యముంటున్న నీ బిడ్డలు కూడా దావీదు వలె జీవించి మీకు మహిమ తెచ్చినట్లు అదిగో వారు మీరిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటం కొరకు సహాయం చెప్పండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకరండి. ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే పుట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపి మహిమ పొందండి. ఇంకా సంపూర్ణంగా మిమ్మల్ని నమ్మని బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే సంపూర్ణంగా నమ్ముకొని అదిగో ముందుకు సాగునట్లు ఆత్మకార్యాన్ని జరిగించి మహిమయు, ఘనతయు, ప్రభావములు పొందుకోమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.